లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము, మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ప్రార్థన. మహోన్నతుడ, దయగల తండ్రి, మేము విన్నటువంటి ఈ లేఖనాలలో నుంచి ప్రార్థించడం ఎట్లాగో మేము నేర్చుకోవడానికి అవసరమైన నియమాలు మాకు నేర్పించమని, సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి వచనంలో మనం ఏం చూస్తున్నాము? యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అదే మన సర్మన్ టైటిల్ కదా. ఏంటి మన సర్మన్ టైటిల్? ప్రభువా, ప్రార్థన చేయుట మాకు నేర్పుము అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం. అది 16వ శతాబ్దము యూరోప్ ఖండంలో ఒక చిన్న టౌన్ లో ఒక బార్బర్ ఉండేవాడు. ఆ బార్బర్ పేరు పీటర్. ఒకరోజు మధ్యాహ్నం పీటర్ బార్బర్ షాప్ లో కూర్చొని ఒక వ్యక్తికి హెయిర్ కట్ చేస్తున్నాడు. అంతలో డోర్ ఓపెన్ గా ఉంది. బార్బర్ షాప్ ఆ షాప్ ఓపెన్ లో ఉంది. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో పీటర్ గుర్తుపట్టాడు. పీటరే కదా, ఆ ఊర్లో ఉన్న చాలా మందికి తెలుసు ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి గురించి అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఆ వ్యక్తిని ఎవరైనా బ్రతికుండంగా కానీ లేదా చంపైనా సరే ఎవరైనా పట్టిస్తే వాళ్ళకు ఒక నగదు బహుమానం ఇవ్వబడుతుంది అని చెప్పి ప్రకటించబడింది అనమాట. అంటే అతను బయట తిరగడానికి వీల్లేదు, అసలు ఆ దేశం నుంచే బహిష్కరించబడినటువంటి వ్యక్తి అనమాట. అట్లాంటి వ్యక్తి తన దగ్గర హెయిర్ కట్ చేయించుకోవడానికి, అంటే పీటర్ దగ్గర హెయిర్ కట్ చేయించుకోవడానికి అతని షాప్కి వచ్చాడు. ఇంతలోపు అతను కొంచెం వెయిట్ చేశాడు. ఈ ఆల్రెడీ చైర్లో కూర్చొని హెయిర్ కట్ చేయించుకుంటున్న వ్యక్తి అతను అయిపోయింది. అతను వెళ్ళిపోగానే ఆ వ్యక్తి వచ్చి లోపల చైర్లో కూర్చున్నాడు. హెయిర్ కట్ చేశాడు. తర్వాత షేవ్ కూడా చేయమంటే షేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. పైన ఈ ముఖం మీద అంతా షేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? కింద మెడ మీదకి వస్తుంది కదా బ్లేడ్. ఆ బ్లేడ్ ఇంకాస్త గట్టిగా నొక్కితే చాలు కదా, అతనికి రావాల్సిన రివార్డు అతనికి వచ్చేస్తుంది అధికారుల దగ్గర నుంచి. కానీ ఆ బార్బర్ పీటర్ ఆ పని చెయ్యలేడు కూడా. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, అతని పర్సనల్ మెంటర్ అనమాట. అంటే ఎన్నో స్పిరిచువల్ లెసన్స్ అతనికి నేర్పించినటువంటి స్పిరిచువల్ మెంటర్ ఆ వచ్చిన వ్యక్తి. ఆయన మరెవరో కాదు, మార్టిన్ లూథర్. అండ్ ఆ ఊరు విటెన్బర్గ్, యూరోప్లో. అయితే యథావిధిగా జరిగిన వాళ్ళ సంభాషణలో ఒకసారి డాక్టర్ లూథర్ గారు, మీరు ప్రతిరోజు 2-3 గంటలు ప్రార్థన చేస్తారు కదా, మరి నాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించండి అని పీటర్ అడిగాడంట మార్టిన్ లూథర్ని. మార్టిన్ లూథర్ ఇంటికి వెళ్ళి దాని గురించి ధ్యానించి ఆలోచన చేసి ఒక చిన్న బుక్లెట్ రాశాడంట. ఆ బుక్లెట్ టైటిల్ ఏంటంటే ఎ సింపుల్ వే టు ప్రే. ఇప్పుడు కూడా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. ఎ సింపుల్ వే టు ప్రే అనే బుక్లెట్ ఆ బార్బర్ అనేటువంటి పీటర్ కోసం రాశాడంట. ఆ బుక్లెట్ లో లూథర్ పీటర్కి ఏమని సూచించాడంటే, నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలంటే ముందు 3 వాక్య భాగాలు కంఠత చేయాలి అని చెప్పాడంట. ఏంటేంటి అవి అంటే, మొదటిది 10 ఆజ్ఞలు, రెండవది అపోస్తలుల విశ్వాస ప్రమాణం, అపోస్టల్స్ క్రీడ్. ఇది ఎవరు రాశారు? అపోస్తలు రాశారంటే కాదు, వాళ్ళు రాయలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎప్పటికో ఒక 150 years అయిపోయిన తర్వాత వాళ్ళు బోధించిన వాక్య సత్యాలన్నీ క్రోడీకరించి సమ్మరైజ్డ్ గా రాసినటువంటి విశ్వాస ప్రమాణం, అపోస్తలుల విశ్వాస ప్రమాణం. మూడవది ప్రభువు నేర్పిన ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్. ఈ మూడింటిని కంఠత చేస్తే అవి అన్ని సందర్భాల్లోనూ నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో నీకు కావాల్సిన గైడెన్స్ ఇస్తాయి అని మార్టిన్ లూథర్ తన పుస్తకంలో పీటర్కి సూచిస్తాడనమాట. అయితే మొదటి రెండింటి సంగతి మనం పక్కన పెడితే ఈ రోజు మనం ధ్యానించబోతుంది ఈ 3వ దాని గురించి. ఏంటది? ప్రభువు నేర్పిన ప్రార్థన. ప్రార్థన నేర్పించబడుతుంది అని అంటే నేర్చుకోవచ్చు, మనం కూడా నేర్చుకోవచ్చు కదా, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలా ప్రార్థించాలి అనే విషయంలో నేను స్ట్రగుల్ అవుతూ ఉంటాను, మీరు కూడా ఒకవేళ స్ట్రగుల్ అవుతుంటే ఈ వాక్య భాగం మీకు ఎంతో ప్రయోజనకరంగా ప్రోత్సాహకరంగానూ ఉంటుంది. గడిచిన వారం మనం చూసిన అంశం మీకు జ్ఞాపకం ఉందా? టైటిల్ ఏంటో జ్ఞాపకం ఉందా? పోయిన వారం మనం చూసిన సర్మన్ టైటిల్ అవసరమైనది ఒక్కటే. ఏంటది? ఇప్పుడు చెప్పండి. యేసు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినడం మాత్రమే కాదు,
యేసు పాదాల చెంత కూర్చొని ప్రార్థనలో మన సమయాన్ని గడపడం కూడా అందులో భాగంగా ఉంది. ఈ అధ్యాయంలో 13వ వచనం వరకు కూడా మనం ప్రార్థన గురించి చూస్తాము. యేసుప్రభువు వారు ప్రార్థన గురించే మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు మాత్రం ఆయన ఒక ప్రేయర్, మోడల్ ప్రేయర్ ని సూచిస్తూ ఉన్నాడు కదా మొదటి 4 వచనాల్లో. దాన్ని మాత్రమే ఈ రోజు ధ్యానిస్తాము. ఈ మోడల్ ప్రేయర్ ని చాలా మంది ఏమని అంటారు? పరలోక ప్రార్థన అని తెలుగులో అంటారు. ఎందుకంటున్నారో తెలియదు నాకు. ఇంగ్లీష్ లో మాత్రం లార్డ్స్ ప్రేయర్ అంటారు. ప్రభువు ప్రార్థన అనే భావం వస్తుంది. అది ఇంకా చెప్పాలంటే ప్రభువు చెప్పిన నేర్పించిన ప్రార్థన లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ అంటారు. తెలుగులో ఏమో పరలోక ప్రార్థన అని అంటారు. కానీ ఈ రెండు పేర్లు దానికి సరైన పేర్లు కాదు. ఎందుకంటే సరైన పేరు ఏంటంటే డిసైపుల్స్ ప్రేయర్, శిష్యుల ప్రార్థన అని అనడము దానికి సరిగ్గా సరిపోతుంది అనమాట ఆ పేరు. ఎందుకంటే పాపక్షమాపణ గురించి ప్రార్థించాల్సిన అవసరం ప్రభువుకి లేదు. ఎవరికి ఉంది? శిష్యులకు ఉంది కదా. ఈ ప్రార్థనలో పాపక్షమాపణ గురించిన ప్రస్తావన కూడా ఉంది కదా. సో ఆ అవసరత ప్రభువుకి లేదు కానీ శిష్యులకు ఉంది. కాబట్టి దీన్ని ఏమనడం కరెక్ట్? దీని టైటిల్ ఏ టైటిల్ పెడితే కరెక్ట్ గా ఉంటుంది? డిసైపుల్స్ ప్రేయర్, శిష్యుల ప్రార్థన అని అంటే సరిపోతుంది. అలాగే దీనికి ఫుల్ వర్షన్ ఉందన్నమాట. ఇంకొకటి, ఇదేమో షార్టర్ వర్షన్ ఈ ప్రార్థనకి. దీనికి ఫుల్ లెంత్ లో ఇంకొక లెంతీ వర్షన్ ఉంది, ఫుల్ వర్షన్. అది ఎక్కడ ఉంటుంది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు మీరు తీయొద్దు. కొండ మీద ప్రసంగంలో భాగంగా యేసు ప్రభు వారు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ ఆయన ఇంకా ఏం చేస్తాడంటే అక్కడ ముందు ఎలా ప్రార్థించకూడదో చెప్పి తర్వాత ఎట్లా ప్రార్థించాలో చెప్తాడు. మీకు అర్థమైంది కదా? ముందు ఎలా ప్రార్థన చేయకూడదో చెప్తాడు, తర్వాత ఎట్లా ప్రార్థించాలో చెప్తాడు అనమాట. సో ఎలా ప్రార్థించకూడదో తెలియాలంటే మీరు ఏం చేయాలి? నేను ఒక చిన్న ఆర్టికల్ రాసాను. ఆర్టికల్ చదివినా విన్నా సరిపోతుంది అనమాట. అది హితబోధలో ఉంది. ప్రార్థన ఎలా చేయకూడదు దాని టైటిల్. అది ఆడియో బుక్ కూడా ఉంది. ఒక 5 minutes 10 minutes పడుతుంది. వీలైతే తర్వాత చదవడమో వినడమో చేయండి. తర్వాత ఇంతకీ ఈ ప్రార్థన దేవుడు ఎందుకు ఇలాగ నేర్పిస్తూ వచ్చాడని అంటే దీన్ని ఒక మంత్రం లాగా మనం జపించడానిక? పరలోక ప్రార్థన అనగానే పరలోకమందున్న మా తండ్రి అని అందరు మొదలుపెట్టి మనం దాని గురించి ఇందాక అంకుల్ జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఆలోచన తోటి లేదా అన్న పాటలు పాడేటప్పుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా దాని భావం అర్థం చేసుకోకుండా ఏదో పదాలు మాటలు వరకే వల్లించి అప్పజెప్పేయడమో లేదంటే దాన్ని చదివేయడమో లేదా మంత్రాల్లాగా వాటిని పఠించడానికో ఆయన వీటిని మనకి ఇవ్వలేదు. కొన్ని సంఘాల్లో ఈ ప్రార్థన సంఘం అంతా కలిసి చెప్తుంటారు. కొంతమంది వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ ప్రార్థన చేస్తుంటారు. అది తప్పని నేను చెప్పట్లేదు, అట్లా చేయడం తప్పు అని అనట్లేదు, నేను చేయొచ్చు. కానీ విషయం ఏంటంటే దాని భావం తెలుసుకోకుండా అర్థవంతంగా కాక అన్యులు మంత్రాలు చదివినట్టు చదవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అలా చేయడం కోసం కాదు యేసు ప్రభువారు ఇది మనకు నేర్పిస్తున్నది. అందుకు భిన్నంగా ఇది ఒక మోడల్ ప్రేయర్, అంటే ఇది ఒక నమూనా అనమాట. కొన్ని నియమాలు బోధించడం కోసం యేసు ఈ ప్రార్థన మనకి చెప్తున్నాడు. కొన్ని జనరల్ గైడ్ లైన్స్ అబౌట్ ప్రేయర్. ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలి, వేటికి ప్రాధాన్యతను ఇవ్వాలి, వేటిపైన మన దృష్టి సారించాలి ప్రార్థించేటప్పుడు అని నియమాలు, కొన్ని జనరల్ గైడ్ లైన్స్ మనకి నేర్పించడం కోసము ఇది చెప్తూ ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థించేటప్పుడు 2 విషయాలపైన దృష్టి సారించాలని చెప్పాను. మొదటిదండి తండ్రి ఉద్దేశాల గురించి ప్రార్థించాలి. రెండవది మన కుటుంబ అవసరతల గురించి ప్రార్థన చేయాలి. వ్యక్తిగత అవసరతల గురించి కాదు, మన పక్కవారు, తోటివారు, సహోదరులు, పొరుగువారు, కుటుంబం గురించి. అందుకే కుటుంబం గురించి అని నేను ఎందుకు అంటున్నానంటే కుటుంబం గురించి అనొచ్చు, లేదా దాని ప్లేస్ లో సంఘం గురించి, మన పొరుగువారి గురించి అని కూడా పెట్టుకోవచ్చు మీరు అక్కడ. అట్లా ఎందుకు అంటున్నానంటే ఇక్కడ వాడిన పదాలు చూసారా? మేము, మాకు, మమ్మును, మా అని అన్నారు. కానీ నేను, నాకు, నన్ను, నా అని అనట్లేదు కదా. సో ఇది మన ఒక్కరి గురించి కాదు, మన అందరి గురించి, మన కుటుంబం అంతటి గురించి, మన సంఘం అంతటి గురించి, దేవుని ప్రజలందరి గురించి చేసేటువంటి ప్రార్థన. సరే, ఈ రెండు అంశాలు ఉన్నాయి కదా. మొదటిది తండ్రి ఉద్దేశాల గురించి, రెండవది కుటుంబ అవసరాల గురించి లేదా పొరుగువారి అవసరాల గురించి మనం ప్రార్థించాలి అనేది 2 అంశాలు ఉన్నాయి కదా. ఈ 2 అంశాలు దేనికి ప్యారలల్ గా ఉన్నాయంటే యేసుక్రీస్తుని ధర్మశాస్త్రం అంతటిని సమరైజ్ చేయమని చెప్తే రెండు ఆజ్ఞల కింద సమరైజ్ చేస్తారు. ఏంటంటే ఫస్ట్ ఏంటి తెలీదా మీకు? 2 ప్రధాన ఆజ్ఞలు, 2 గొప్ప ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను ఏం చేయాలి? ప్రేమించాలి. రెండవది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. ఇవి 2. ముందేమో నీ దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత ఏమో నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మన ప్రార్థనలో ముందు దేవుని ఉద్దేశాలు, తండ్రి ఉద్దేశాల గురించి ప్రార్థించాలి. రెండవది నీ పొరుగువారి అవసరాలను గురించి ప్రార్థించాలి. ఇవి రెండు కమాండ్మెంట్స్
ఈ రెండు ప్రార్థన అంశాలకి ప్యారలల్ గా ఉన్నాయి కదా. ఇంకొకటి చెప్తాను, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ లో ఫస్ట్ 4 కమాండ్మెంట్స్ దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో మనకు నేర్పిస్తుంటే, మిగిలిన 6 చివరిలో ఉన్న 6 కమాండ్మెంట్స్ నీ పొరుగువాడిని ఎట్లా ప్రేమించాలో నేర్పిస్తున్నాయి. దేవుని రాజ్యం కోసం ప్రార్థించడం ద్వారా నీ ప్రభువును మొదటిగా ప్రేమించడం నేర్చుకోవచ్చు. ఇతరుల అవసరతల గురించి ప్రార్థించడం ద్వారా నీ పొరుగువాడిని ఎట్లా ప్రేమించాలో నేర్చుకోవచ్చు. రెండవ వచనం చూడండి ఒకసారి. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మొదటిగా మనం గమనించాల్సిన విషయం, దేవుని మనం ఏమని సంబోధించాలి. ఈ ప్రార్థనలో ఏమని సంబోధిస్తున్నారు దేవుణ్ణి? సంబోధన అంటే తెలుసు కదా, అడ్రస్సింగ్ ఎట్లా చేస్తున్నాడు? తండ్రి అని సంబోధిస్తున్నాడు కదా. మీరు రిఫరెన్స్ తీయక్కర్లేదు, యాక్ట్స్ 17:26-28 తర్వాత మీరు చదువుకొని కావాలంటే. అపోస్తలుల కార్యాల గ్రంథం 17:26-28 వరకు 17 చాప్టర్ 26-28 లో చదివితే అక్కడ ఏముంటుందంటే, అందరూ దేవుని చేత సృష్టించబడిన వాళ్ళే కాబట్టి అందరూ ఒక జనరల్ సెన్స్ లో అందరూ దేవుని పిల్లలే, అందరికీ ఆయన తండ్రి అని చెప్పొచ్చు ఒక జనరల్ సెన్స్ లో. కానీ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో మనిషి పతనం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవునితోటి అతనికి ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఆధ్యాత్మికంగా దేవునితోటి ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. అందుకే యేసు ప్రభువారు కూడా యూదులతో ఏమంటాడు? యోహాను సువార్త 8:44 వచనంలో నేను చదువుతున్నాను, వినండి. యోహాను 8:44, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు అని అంటాడు. ఏమంటున్నాడు? ఎవరి సంబంధులు అంట? అపవాది సంబంధులు మాత్రమే కాదు, మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రియకు అపవాది సంబంధులు అని అంటాడు అనమాట యూదులను. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా తిరిగి జన్మిస్తారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, వారే నిజమైన భావంలో దేవుని పిల్లలు అవుతారు. యోహాను సువార్త 1:12-13 వచనాలు తీయండి ఒకసారి. యోహాను సువార్త 1:12-13 వచనాలు తీసి చూడండి. యోహాను సువార్త 1:12-13 వచనాలు, పేజ్ నంబర్ 80. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు ఎవరి వలన పుట్టిన వాళ్ళంట? దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎవరంట? తనను అంగీకరించిన వారు, తన నామమందు విశ్వాసం ఉంచిన వారు, వాళ్ళు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించారు. వాళ్ళు దేవుని వలన పుట్టిన వాళ్ళు. ఈ విధంగా ఎవరైతే దేవుని మూలంగా తిరిగి జన్మిస్తారో వారే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తను అబ్బా, తండ్రి అని పిలవగలరు. కాబట్టి సరిగ్గా ప్రార్థించగలగాలి అంటే మొదట నువ్వు ఏం చేయాలంటే, నీ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకొని క్రీస్తు ద్వారా తండ్రికి ఏమవుతుంది? యాక్సెస్ వస్తుంది. అంటే ఆ పాడైపోయిన సంబంధం ఏదైతే ఉందో, తెగిపోయిన సంబంధం ఏదైతే ఉందో, ఆ సంబంధం మరలా ఏం చేయబడింది? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పునరుద్ధరించబడింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏమనగలుగుతాం? దేవుణ్ణి ఎట్లా అప్రోచ్ అవ్వగలుగుతాం? తండ్రి అని ఆయన దగ్గరికి మనము వెళ్ళగలుగుతాము. తండ్రి అన్న ఈ సంబోధన నీకు దేవునికి ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో మీరు గమనించారో లేదో కానీ దేవుని తండ్రి అని సంబోధించడం చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కలిపి ఒక 7 సందర్భాల్లోనే కనిపిస్తుంది అంట, 7 times. కానీ కొత్త నిబంధనలో, అందులోనూ సువార్త గ్రంథాల్లోనే యేసు ప్రభువారు దేవుణ్ణి 70 కంటే ఎక్కువ సార్లు తండ్రి అని సంబోధిస్తారు. యేసు ప్రభువారు చేసిన ప్రతి ప్రార్థనలో ఆయన దేవుణ్ణి తండ్రి అనే సంబోధిస్తాడు. కేవలం ఒకే ఒక ప్రార్థనలో మినహా. ఏంటది? శిలువ పైన ఆయన చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన? ఆయన అక్కడ ఏం చేస్తాడంటే 22వ కీర్తనను ఉటంకిస్తూ, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని అంటాడు. మై గాడ్ వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ అని. అక్కడ మాత్రమే దేవా అని సంబోధిస్తాడు, కానీ మిగిలిన చోట్లల్లా తండ్రి అనే సంబోధిస్తాడు. కానీ తండ్రి అనే పదం నీకు నీ దేవునికి మధ్యనున్న
సంబంధాన్ని, రిలేషన్షిప్ ని సూచిస్తోంది. ఆయన నీపై జాలి కనికరము చూపించేటువంటి తండ్రిగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏం చేయొచ్చు? ధైర్యము తెచ్చుకోవచ్చు. ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప తండ్రులందరికంటే గొప్ప తండ్రి ఆయన. నేనటి దినము రోజు జరిగేదే, ప్రతిరోజు జరిగేది, నిన్న కూడా జరిగింది. నా విషయంలో చాలా వర్క్స్ ఉన్నాయి, హడావిడిగా టైం టార్గెట్స్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. నేను మార్నింగ్ నేను పడుకుని ఉన్నప్పుడు మా అమ్మ కాల్ చేస్తే నేను తర్వాత చేస్తాను అని చెప్పి పెట్టేశాను, మర్చిపోయాను. సాయంత్రం మళ్ళీ నేను ఏదో పనిలో ఉంటే గుర్తొచ్చింది, మామూలుగా గుర్తొచ్చింది. ఫోన్ చేస్తే మా అమ్మ అప్పుడు అడుగుతుంది అనమాట, నేను మార్నింగ్ కాల్ చేస్తే నువ్వు కాల్ బ్యాక్ చేయలేదు ఏంటి అని. మా అమ్మ నాకు అట్లా గుర్తు రావడము, మా అమ్మకి నేను గుర్తు రావడము, మేము ఫోన్ చేసి మాట్లాడుకోవడం చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ డే నా ఫోన్ మీరు చూస్తే మినిమం 3 calls, మాక్సిమం 5 calls వరకు ఉంటాయి. మినిమం 5 minutes మాట్లాడుకుంటూ ఉంటాం. ఈవెన్ మనకి పిల్లలు పుట్టినా మన పిల్లలతోటి మనము అట్లా మాట్లాడాలని కోరుకుంటాం కదా, మన పిల్లలు కూడా మనతో అట్లా మాట్లాడాలని మనము కోరుకుంటాం. ఇది ప్రతి తల్లి ప్రతి తండ్రి వాళ్ళకు ఉండేటువంటి కోరిక. నీ దేవుడు ఎంతో ప్రేమ గల తండ్రి, నీ ప్రతి అవసరత నిమిత్తం నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళొచ్చు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఆయన దగ్గరకు రావాలని, ఆయనతో నువ్వు ప్రార్థనలో మాట్లాడాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కోసము ఎదురు చూస్తున్నాడు. మన పిల్లల గురించి మన పిల్లలు మనం అట్లే అనుకుంటాం కదా, క్యాజువల్గా మనం ఎక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మనల్ని కాకుండా నాకు అది కావాలి ఇది కావాలని పిల్లలు వేరే ఎవరినైనా అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం పిల్లలకి? నో అట్లా అడగకూడదు. మనం నీకేమైనా కావాలంటే నువ్వు ఎవరిని అడగాలి? నన్నే అడగాలి. సో పిల్లలు మనం ఏమనుకుంటాం? మన దగ్గరికి రావాలని, వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ అవసరాలని మనకు చెప్పుకోవాలని, మనం కూడా సాధ్యమైనంత వరకు అవన్నీ వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలని, వాళ్ళకి ఏం కొదవ లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మనం కోరుకుంటాము. మన పరమ తండ్రి కూడా మన దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తండ్రి నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇది కావాలి అని మనం ఆయన దగ్గరికి రావాలని ప్రార్థనలో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మన తండ్రి కనుక మన అవసరతలు మన బాధలన్నీ ఆయన అర్థం చేసుకోగలడు. తండ్రి అన్న సంబోధన అధికారాన్ని గౌరవాన్ని కూడా సూచిస్తుంది. యేసుక్రీస్తు దినాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదంటే, యూదులు ముఖ్యంగా దేవుణ్ణి ఎంత పరిశుద్ధమైన వాడిగా ఎంచేవాళ్ళు అంటే, ఆయనతో ఎక్కువ చనువు కలిగి ఉండే సాహసం కూడా వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కాదు. అంటే దేవునితోటి ఇంత యాక్సెస్ ఉండడము, ఆయన తండ్రి లాగా సంబోధించేంత దేవుని దగ్గరికి దేవుని అంత సమీపంగా అంత దగ్గరగా తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడేవాళ్ళు అనమాట. అందుకే తండ్రి అన్న సంబోధన కనబడట్లేదు మనకి పాత నిబంధనలో. ఈవెన్ మందిరంలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా ఏమైనా పవిత్రమైన వస్తువులు మనం తాకితే అక్కడే శవమై కుప్పకూలిపోతామేమని భయంగా దూరంగా నిలిచిన వాళ్ళు అనమాట. అంత భయపడేవాళ్ళు. కానీ వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దీర్ఘశాంతుడు, కనికరపూర్ణుడు, ప్రేమామయుడు, వాత్సల్యము గలవాడైన మన పరలోక తండ్రి దగ్గరికి మనం వస్తున్నాం అన్నట్టుగా రావాలి. వాళ్ళు ఎవరో ఒక హిట్లర్ దగ్గరకు వస్తున్నట్టుగాను, ఉగ్రుడైపోయి తీర్పు తీర్చడానికి చూస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి గజగజ వణుకుతూ వచ్చినట్టుగాను కాకుండా ఎట్లా రావాలి? మన తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా మనం ఆయన దగ్గరికి రావాలని వాళ్ళు నేర్చుకోవాలి. సరే, ఈ రోజుల్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే సీన్ రివర్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు క్రైస్తవులు ఎలా తయారవుతూ ఉన్నారంటే, దేవునితోటి మాట్లాడేటప్పుడు, ఆయన్ని సమీపిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్తూ ఉన్నప్పుడు, ఆయనతో వ్యవహరిస్తున్నప్పుడు ఎట్లా తయారయ్యారంటే, ఆకాశంలోకి చూసి వాట్సాప్ బ్రో అన్నట్టుగా, అంటే అంత తేలిగ్గా, అంత లైట్ యాటిట్యూడ్ తోటి, అంటే ఆయన క్రమశిక్షణ చేసే హస్తానికి ఏమాత్రం భయం లేకుండా చాలా క్యాజువల్ యాటిట్యూడ్ తోటి దేవుని సన్నిధిలోకి రావడము, దేవునితో వ్యవహరించడము ఈ రోజుల్లో మనం చూస్తున్న ఇంకొక ఎక్స్ట్రీమ్ కేస్ అనమాట. ఈ బ్యాలెన్స్ మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ప్రేమ కనికరములు గల తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా మనం దేవుని దగ్గరికి రావాలి. అలాగే ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు, పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త అన్న గ్రహింపుతోటి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము, రెవరెన్స్, మర్యాదను ఆయనకి ఇస్తూ ఆయన అధికారానికి లోబడే వారముగా మనం ఆయన దగ్గరికి రావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం తీసి చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. ఒక నిమిషం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, పేజ్ నంబర్ 208, 208. మరియు శరీర సంబంధాలైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఆ శరీర సంబంధమైన తండ్రికి మనం ఎట్లా ఉన్నామంట?
భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. కదా, శరీర సంబంధమైన తండ్రికే మనం భయపడతాం కదా, అట్లాంటిది ఆత్మలకు తండ్రి అయిన వానికి ఇంకెంత ఎక్కువగా మనం ఆయనకి భయపడాలి, ఇంకెంత ఎక్కువగా మనం ఆయన్ని రెవర్ చేయాలి, ఇంకెంత ఎక్కువగా ఆయనకి లోబడి తగ్గింపుతో ఆయనని సమీపించాలి. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకు ప్రియమైన పిల్లలుగా ఆయన దగ్గరికి రావాలి. ఆయన మన తండ్రి అన్న భావనతో ఆయన దగ్గరికి రావాలి. అదే సమయంలో భయభక్తులతోటి, గౌరవ మర్యాదలతోటి, ఆయన సార్వభౌమ అధికారానికి లోబడుతున్న వారిగా ఆయన దగ్గరికి మనము రావాలి. ఇది మొదటి విషయం. ఇక ఇప్పుడు వేటి గురించి ప్రార్థన చేయాలి? మొదటిది తండ్రి ఉద్దేశాల గురించి ప్రార్థించాలి కదా. అంటే ముందు మన అవసరతల గురించి కాదు, ముందు తండ్రి మహిమ, తండ్రి ఉద్దేశాల గురించి మనం ప్రార్థించాలి. మన ప్రార్థన పరలోకంలో మన చిత్తం నెరవేరాలని కాదు, కానీ భూమిపై దేవుని చిత్తం నెరవేరాలని. కాబట్టి మన ప్రార్థన దేవుని మహిమకు సంబంధించిన విషయాలతోనే మొదలవ్వాలి. కాబట్టి ఇందులో మనం ఏం చదువుతున్నాం ఈ ప్రార్థనలో? తండ్రి, చూస్తున్నారా లూకాసు వార్త 11వ అధ్యాయంలో ప్రార్థన ఎట్లా మొదలవుతుంది? తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. నీ నామము, దేవుని నామము, యేసు నామము, యెహోవా నామము అంటే కేవలం ఏదో ఒక టైటిల్ గురించి కాదు, అది అంటే ఒక పేరు గురించి చెప్పబడట్లేదు. నామము అనే పదము దేవుని వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలను, అసలు మొత్తంగా దేవుడు ఏమై ఉన్నాడో దాని అంతటినీ సూచిస్తూ ఉన్నటువంటి పదం అది నామము అనేది. ఇందాక మనం ఒక వచనం చదువుతూ ఆయన నామమందు విశ్వసించిన వారికి అనే మాట చదివాం. ఏంటి నామమందు విశ్వాసం ఉంచడం అంటే? దేవుని యందు విశ్వాసం ఉంచడమే. అంటే దేవుడు అన్న మాటకు బదులుగా చాలా చోట్ల ఏం వాడబడింది? ఆయన నామము అనే పదం వాడారనమాట. అంటే ఇప్పుడు సర్వశక్తిమంతుడు అని అంటున్నామంటే అది ఏం తెలియజేస్తుంది? ఆయన గుణలక్షణాలను తెలియజేస్తుంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము ఆయనకు సాధ్యమే, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు అన్న ఆయన యొక్క నేచర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అది. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో దానినే సూచించేటువంటి టైటిల్ యెహోవా నామము, దేవుని నామము అన్న ఈ మాట. తర్వాత పరిశుద్ధపరచబడును గాక అన్న మాట కూడా చూస్తున్నాం కదా. ఆ మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధపరచబడును గాక అంటే దేవుని నామాన్ని, దేవుని మనం పరిశుద్ధపరుస్తామా? మనం ఎట్లా పరిశుద్ధపరుస్తాము? సో అక్కడ ఉన్న ఆ ట్రాన్స్లేషన్ తోటి ఉన్న ఇబ్బంది అనమాట. పరిశుద్ధపరచబడును గాక అనే మాటకి ప్రత్యేకపరచబడును గాక అనే భావం అనమాట. ప్రత్యేకపరచబడును గాక అంటే ఏ సెన్స్లో అంటే ఆయన పరిశుద్ధుడు అని ఆయనను గుర్తించడం, ప్రకటించడం, ఆయనను మహిమపరచడం, ఆయన పరిపూర్ణ గుణలక్షణాలను బట్టి ఆయనను కీర్తించడం. ఆయనే తను తాను ప్రత్యేకపరుచుకుంటాడు. ఎలాగంటే తాను పరిశుద్ధులని ప్రకటించుకోవడం ద్వారా, తన క్రియల ద్వారా, తన ప్రజలకు కృప చూపించి వారిని పవిత్రపరచడం ద్వారా, దుష్టులపైన తీర్పు తీర్చడం ద్వారా, ఇలా రకరకాలుగా దేవుడే తాను ప్రత్యేకపరుచుకుంటాడు. అది మాత్రం కాకుండా ఇతరులు అంటే మనము కూడా ఆయన్ని ప్రత్యేకపరుస్తాం. ఎలాగా? ఆయనకు భయపడడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామమున ఆయన్ను ప్రార్థనలో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని పిలవడం ద్వారా, భయభక్తులతో మెలగడం ద్వారా, ఆయన కనికరములు గుర్తించడం ద్వారా, ఆయన ఆజ్ఞలను లక్ష్య పెట్టడం ద్వారా, పరిశుద్ధంగా జీవించడం ద్వారా, ఇలా రకరకాలుగా మనం కూడా ఏం చేస్తుంటాము? దేవుణ్ణి ప్రత్యేకపరిచి ఆయన్ని గణపరుస్తుంటాము, కీర్తిస్తుంటాము, హెచ్చిస్తూ ఉంటాము. ఆయన మాత్రమే నిజమైన దేవుడని, ఆయన పరిశుద్ధుడు అని ప్రకటిస్తూ ఉంటాము. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, సమస్త జనులు ఈ ఏకైక జీవం గల నిజమైన దేవుణ్ణి పరిశుద్ధుడు, ఉన్నతుడు అని ఎంచాలి, గుర్తించాలి, ఆయనకు లోబడాలి, ఆయనని హెచ్చించాలి. ఆయన మాత్రమే సృష్టికర్త కాబట్టి ఆయనకు మాత్రమే రావాల్సిన మహిమ, ఘనత ఆయనకి రావాలి అనేది మన ప్రార్థన. సమస్త కీడు, దుర్మార్గత, పాపము తీర్పు తీర్చబడాలి. తద్వారా సమస్త జనులు దేవుని పరిశుద్ధ సింహాసనం ఎదుట సాగిలపడాలి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు
నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. ఏం ప్రత్యక్షపరిచాడంటే యేసుప్రభు వారు ఏం ప్రత్యక్షపరిచాడంట? నామమును. చదువుతున్నారా? చూస్తున్నారా? ఏం ప్రత్యక్షపరిచాడు? నామమును ప్రత్యక్షపరిచాడంట. అంటే ఎవరిని ప్రత్యక్షపరిచినట్టు? దేవుణ్ణి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణలక్షణాలను ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపరుస్తున్నాడు. యేసు క్రీస్తు తన జీవితం అంతా చేసింది ఏంటంటే తండ్రి నామము పరిశుద్ధపరచబడాలనే ఈ ప్రార్థన యొక్క నెరవేర్పే ఆయన జీవితం అంతా చేసింది. చాలాసార్లు క్రైస్తవులు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు కదా. లోకంలోని వాళ్ళు అట్లా చేస్తే ఆశ్చర్యం లేదు, కానీ సంఘంలోని వాళ్ళు కూడా అలా చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? అనవసరంగా ఒట్లు పెట్టుకోవడము, ప్రమాణాలు చేయడము. ఇంగ్లీష్లో అయితే మై గాడ్ అని అంటుంటారు. నిజంగా దేవుని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారా? లేదు కదా. కానీ దేవుని ప్రస్తావన అనవసరంగా వ్యర్థంగా వాళ్ళు తీస్తూ ఉంటారు. మన కాంటెక్స్ట్లో ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, రోడ్డు మీద కానీ ప్రైజ్ లార్డ్ బ్రదర్, చర్చికి రాని ప్రైజ్ లార్డ్ బ్రదర్. నిజంగా దేవుని స్తుతించని చెప్తున్నావు అవతల వ్యక్తికి? నేనేమంటానంటే నిజంగా నువ్వు అదేం పాపము తప్పు అని మనం చెప్పడానికి ఏం లేదు. అట్లాంటి ఇప్పుడు మీరు వచనం చూపించమంటారేమో, అది కాదు. అక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నిజమైన భావంలో నువ్వు అవతల వ్యక్తిని సహోదరుడు నువ్వు స్తుతించు లేదా సహోదరి నువ్వు స్తుతించు అని చెప్పే పరిస్థితి లేనప్పుడు చెప్పడం మానేయచ్చు కదా. అలాంటి గ్రీటింగ్స్ ఎందుకు? అవసరం లేదు కదా. అట్లా దేవుని నామాన్ని పవిత్రపరచడం లేదా ప్రత్యేకపరచడం అనేది ముందు ఎక్కడ మొదలవ్వాలి? మన హృదయాల్లో ప్రారంభం అవ్వాలి. ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాత్రమే గనుడు అని గుర్తించాలి, ప్రకటించాలి, మన జీవితం ద్వారా ప్రత్యక్షపరచాలి. ఆ తర్వాత సంఘము ఆ పని చేయలాగున సంఘం అంతా కూడా నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అది పాసివ్ టెన్స్. పరిశుద్ధపరచబడాలి అంటే ఎవరు చేయాలి ఆ పని? ముందు మనం చేయడం మొదలు పెట్టాలి. ఆయన్ని దేవుడిగా, పరిశుద్ధుడిగా, గనుడిగా ఎంచడం ముందు మనం మొదలు పెట్టాలి మన హృదయాల్లో. తర్వాత మన కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ఆయన్ని దేవుడు అని గుర్తించి, ఆయన్ని కీర్తించి, ఆయన్ని పరిశుద్ధుడు అని ఎంచి గొప్ప చేసే విధంగా మన కుటుంబం అంతా ఆ పని చేయాలి. తర్వాత మన సంఘం అంతా ఆ పని చేయాలి. తర్వాత ఇందాక ఆయన చెప్పి నీవు నాకు అనుగ్రహించిన వారందరూ అని యేసుప్రభువు వారు అన్నారు చూసారా. నీవు నాకు అనుగ్రహించిన వారందరికీ నీ నామము ప్రత్యక్ష పరిస్థితి అని ఆయన అంటున్నాడు కదా. అట్లా దేవుని ఎన్నికలో ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని నామాన్ని పరిశుద్ధపరచబడాలి లేదా ప్రత్యేకించి ఆయన మాత్రమే ఏకైక నిజమైన దేవుడిని గుర్తించి ఘనపరిచి ఆయనని కీర్తించాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి. భూమిపైన ఆయన నామము పరిశుద్ధపరచబడాలనేది మన ప్రార్థన. ప్రతి జనము, ప్రతి దేశము, ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి దేవుని ఎదుట సాగిలపడే తన జనులందరూ ఆయన దగ్గరకు రావాలి అనేది మన ప్రార్థన. నీ రాజ్యము వచ్చును కాక. ఇది ఆయన రెండవ రాకడను సూచిస్తుంది. మహిమతో, ప్రభావంతో తర్వాత స్థాపించబోయే ఆయన రాజ్యాన్ని గురించి సూచిస్తుంది. కానీ ఈ రోజు కోసము, ఆ రోజు కోసం ప్రతి విశ్వాస ఎదురు చూస్తాడు. అప్పుడు ప్రతి శత్రువు ఆయన అణిచివేస్తాడు. నీతి చేత ఆయన భూమిని పరిపాలన చేస్తాడు. నిజమే. అలాగే ఇప్పుడు భూమిపైన ఉన్న దేవుని సంఘం, సార్వత్రిక సంఘంలోని విశ్వాసులు అందరూ కూడా ఒక కోణంలో దేవుని రాజ్య వారసులే. మనం అంతా ఆయన రాజ్యంలోనే ఉన్నాము. ఇది ఆయన రాజ్యము. మనం ఆయన రాజ్య సంబంధము. మన రాజు ఎవరు? యేసుప్రభు వారే. ఏ రాజ్యంలో రాజు? ఈ రాజ్యంలో రాజు యేసుప్రభువే. మరి నేను ఆయనకు లోబడవలసినటువంటి వాడను. ఆయన రాజు అయితే నేనెవరిని? ఆ రాజ్య సంబంధిని. ఆ రాజుకు నేనేం చేయాలి? విధేయత చూపించాలి, లోబడాలి, నన్ను నేను తగ్గించుకోవాలి. సో అటువంటి మనస్సు, అటువంటి హృదయ వైఖరి కలిగి మనం ప్రార్థనలో ఆయన దగ్గరికి రావాలి. ఆ తర్వాత ఆయన రాజ్యము నా కుటుంబ సభ్యులకు విస్తరించాలి. నేను ఆయన రాజ్యంలో ఉన్నాను. తర్వాత ఏం చేయాలి? నా ప్రార్థన ఏంటి? నీ రాజ్యము వచ్చును కాక. ఎట్లొస్తుంది ఆయన రాజ్యము? ఆ రోజు ఎట్లొస్తుంది? ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే, అందరు ఎన్నికలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడితే ఆయన రాజ్యం వచ్చేస్తుంది. సో మన ప్రార్థన ఏంటి? నేను ఆయన రాజ్య వారసునయ్యాను. ఇప్పుడు నా కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, దేవుని తెలుసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాలి? ఆయన రాజ్యంలోకి వాళ్ళు కూడా రావాలి. నా సంఘంలో ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఏం చేయాలి? ఆయన రాజ్యంలోనికి రావాలి. సంఘ నాయకులు కొన్నిసార్లు మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా ఉంటారు. చాలా చాలా ప్రమాదకరమైన విషయం కాదంటారా? నడిపించే నాయకుడికే మారు మనసు లేకపోతే, నడిపించే నాయకుడే పాపంలో పడిపోయి దేవునికి అయిష్టంగా జీవిస్తుంటే ఎంత నష్టం కదా. సో అటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు మన చుట్టూ. అటువంటి నాయకులందరి గురించి ప్రార్థన చేయాలి.
మన పట్టణం గురించి ప్రార్థించాలి, మన రాష్ట్రం గురించి ప్రార్థించాలి, మన దేశం గురించి మనము ప్రార్థించాలి. చివరికి ఆయన రాజ్యం ఈ ప్రపంచమంతా రావాలని ఆయన ప్రజల పరిశుద్ధ జీవితాల ద్వారా, ఆయన సంఘము చేసే ప్రార్థన ద్వారా, ఆయన సంఘము ప్రకటించే సువార్త అంతటా ప్రకటించబడాలని, అంతటా ఆయన రాజ్యము రావాలని మన ప్రార్థన అయి ఉండాలి. దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ప్రార్థన మనల్ని ఎంతగానో ప్రభావితం చేయాలి. ఆయన రాజ్యము, ఆయన నామము పరిశుద్ధపరచబడటము, ఈ సంగతుల్ని మనం ఎంత ఎక్కువగా ధ్యానించి మన ప్రార్థనలో ఎంత ఎక్కువ దీనికి ప్రాధాన్యతనిస్తూ దీనిపై ఎంత ఎక్కువగా మనం దృష్టి కేంద్రీకరిస్తే అది మన జీవితాలను అంత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నాం మనము ఇటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు అని అంటాడు జాన్ పైపర్ అనే భక్తుడు. ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నప్పుడు యుద్ధం చేస్తున్నామంట మనం. ఎందుకు? ఇట్లా ఆయన రాజ్యం రావాలి, ఆయన రాజ్యంలోని వాళ్ళందరూ చేర్చబడాలి, ఆయన నామం పరిశుద్ధపరచబడే వాళ్ళందరూ వచ్చి ఆయనని కీర్తించాలి, పరిశుద్ధులను ఎంచాలి అని మన ఇదంతా జరగాలి. ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే అప్పుడు ఏం చేయబడాలి? సాతాను ఏం చేయబడాలి? వాడు పడద్రోయబడాలి, వాడు కూల్చబడాలి, వాడు ఓడిపోవాలి. న్యాయవంతుడు విశ్వానికి అధిపతి అయిన వాడు సింహాసనం పైన కూర్చోవాలి. బహుశా జాన్ పైపర్ ఈ ఇలస్ట్రేషన్ చెప్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో అప్పుడు వాతావరణం అంటే క్లైమేట్ కాదు, పరిస్థితులన్నీ ఎలా ఉండొచ్చో ఒకసారి ఊహించుకోండి అని చెప్తున్నాడు అన్నమాట. అడుగుతున్నాడు ఎట్లా ఉండొచ్చు పరిస్థితి. ప్రజలు చాలా ఇప్పుడు మనం ఆలోచించినట్టుగా ఆలోచించారు కదా. ఇప్పుడు మనకున్న ఆలోచనలు అప్పుడు ఉండవు వాళ్ళకి. ఇప్పుడు మనకున్న కోరికలు, మనకున్నటువంటి తలంపులు, మన మాటలు, మనం చేసే పనులు ఇవన్నీ చేస్తూ కూర్చోరు వాళ్ళు. ఎందుకు? యుద్ధం జరుగుతుంది. చిన్న యుద్ధం కాదు, పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధం. టీవీల్లో అదే వస్తుంటది, పేపర్లో అదే వస్తుంటది. ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా అవే సంభాషణలు జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలు మా పిల్లలు యుద్ధంలో ఉన్నారేమో, సైనికులు ఎంతమంది చనిపోతున్నారు, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు. ప్రార్థన చేసే వాళ్ళందరూ దాని గురించే ప్రార్థన చేస్తుంటారు, దానికోసమే కూడుకొని ప్రార్థన చేస్తుంటారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, జీవితంలోని హంగులు, ఆర్భాటాలు ఏవి ఉండవు. మొత్తం వాళ్ళ ఫోకస్, ప్రపంచం యొక్క దృష్టి అంతా దేనిపైన ఉంటుంది? దానిపైన ఉంటుంది, ఆ యుద్ధం పైనే. మన ప్రార్థనలో తండ్రి ఉద్దేశాల పట్ల మన దృష్టి, మన యొక్క శ్రద్ధ, మన ఆసక్తి, మన ఫోకస్ ఎంత ఎక్కువగా ఉండాలంటే ఆ ప్రపంచ యుద్ధం మీద ప్రపంచం ఎంత దృష్టి సారిస్తుందో అంత ఎక్కువగా ఉండాలంట. ముందు వీటి గురించి ప్రార్థించిన తర్వాత అప్పుడు మన అవసరతల గురించి ప్రార్థించాలి. కానీ ఈ రెండు అంశాలు ఉన్నాయి కదా, ఈ రెండింటికి కూడా ఒక లింక్ ఉంది. ఏంటంటే మన అవసరాల గురించి మనం ఎందుకు ప్రార్థించాలి అని అంటే దానికి కారణం కూడా మళ్ళీ ఫస్ట్ పాయింటే. మన అవసరాల కోసం మనం ఎందుకు ప్రార్థించాలంటే మనం బాగా తిని తృప్తి చెంది శుభ్రంగా సోమరిపోతులాగా నిద్రపోవడం కోసం కాదు, కానీ ఆ తండ్రి ఉద్దేశాలు నెరవేర్చడం కోసం పాటుపడడానికే, ఆయన నామము మహిమపరచడం కొరకు కృషి చేయడానికే, ఆయన మనల్ని ఏ పిలుపు కోసం పిలిచాడో దానికోసం ప్రయాసపడటానికే మా అనుదిన ఆహారం మాకు దయచేయి, మేం పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని భద్రపరచు ప్రభువా అని మనము ప్రార్థించాలి. మనం సుఖంగా, సౌఖ్యంగా, హ్యాపీగా ఈ లోకంలో బ్రతకడం కోసం కాదు. అక్కడ ఉద్దేశం అది కాదు. నేను తినాలి ఎందుకు? బ్రతకాలి ఎందుకు? దేవుని కోసము జీవించడానికి, ఆ తండ్రి ఉద్దేశాలు నెరవేర్చబడడం కోసం, ఆయన రాజ్యము యొక్క పనిలో పాలు పొందడం కోసం. 3వ వచనము. సో ఇక్కడ మేజర్గా 3 విషయాలు ఉన్నాయి. మొదటిది ప్రొవిజన్, మనం ప్రార్థించాల్సింది. రెండవది పార్డన్, క్షమాపణ. మూడవది ప్రొటెక్షన్, భద్రత. ఫస్ట్ది ఏంటి? ప్రొవిజన్. 3వ వచనం, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. ఇది మన్నాను జ్ఞాపకం చేస్తుంది కదా. నాకు ఆ దినదినము అనే మాట ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో. దినదినము అనే మాట, ఈచ్ డే, గివ్ అస్ ఈచ్ డే అవర్ డైలీ బ్రెడ్. దేవుడు ప్రతిరోజు వాళ్ళకి ఎంత అవసరమో అంత అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒక్క సబ్బాతు దినం రోజునే, ఆ రోజు సబ్బాతు రోజు కావాల్సిన ఆహారాన్ని కూడా ముందు రోజే ఇచ్చేవాడు, సబ్బాతు దినాన్ని వాళ్ళు పని చేయకుండా ఉండడం కోసం. ఇలా ప్రార్థించడం ద్వారా మన దేవునిపై ఆధారపడటము నేర్చుకోవాలి అనేది దేవుని ఉద్దేశం కదా. మన వనరుల పైన కాకుండా దేనిపైన ఆధారపడాలి?
దేవుని పైన ఆధారపడాలి. నేను లాస్ట్ టైం ఇన్సూరెన్స్ గురించి మీకు చెప్పాను కదా. ఇన్సూరెన్స్ లేదు అన్న మాట విన్నప్పుడు అది నాకు ఎట్లా అనిపించింది? దేవుడు నన్ను ఇట్లా పట్టుకొని ఊపి, వాటిని కాదు నన్ను చూడు, నా పైన డిపెండ్ అవ్వు, నా పైన ఆధారపడు అని దేవుడు నాకు జ్ఞాపకం చేసినట్టుగా అనిపించింది. ఈరోజు మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనం ఇది చేయలేకపోతాం. ఎందుకో తెలుసా? మనకు చాలా రకాలైనటువంటి వేరే వేరే సిచ్యువేషన్స్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి. మన కిచెన్స్లోకి వెళ్ళామనుకోండి, మీరు ఈ రోజు కావాల్సిన నూనె ఈ రోజు టీలోకి కావాల్సిన చక్కెర ఈ రోజు చాయ్ పత్తా ఈ రోజు తెచ్చుకుంటారా? అట్లా తెచ్చుకునే పరిస్థితి మీకు ఎవరికి ఉండదు కదా. మన దగ్గర ఎంత సామాన్ ఉంటాయి? కొన్ని వారాలకు, ఇంకా వీలైతే బియ్యం ఇట్లాంటివి అయితే కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి కూడా కావాల్సినంత ప్రొవిజన్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయబడుతుంటామంటే ఈజీగా ఆ రిసోర్సెస్ పైకే మన కాన్ఫిడెన్స్, మన హోప్ మొత్తం అంతా మన దగ్గర ఉన్న వనరుల మీదకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దేవుని పైన ఆధారపడటము చేయలేకపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దగ్గర ఉన్న వాటన్నింటినీ తుడిచిపెట్టేసడానికి దేవునికి ఎంతోసేపు పట్టదు. అది మీకు బాగా అర్థం కావాలంటే, భూకంపం వచ్చిన ప్రాంతాలకు ఒకసారి మనం బస్సు కట్టుకొని వెళ్ళి చూసి రావాలి. వరదలు వచ్చిన ప్రాంతాలకు ఒకసారి వెళ్ళి రావాలి. వాళ్ళు ఉంటారు చూసారా, హెల్ప్ చేసే టీం ఉంటుంది కదా, వాళ్ళతో పాటు ఒకసారి వెళ్ళి అక్కడున్న ప్రజలతోటి మాట్లాడితే మొత్తం వాళ్ళకు వాట్ డూ యూ పొసెస్ నౌ అని వాళ్ళని అడిగితే, ఒకవేళ మనం అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? నా ఒంటి మీద బట్టలు, నా దేహంలో ప్రాణము, దిస్ ఇస్ వాట్ నౌ ఐ పొసెస్. వాళ్ళు కలిగి ఉన్న ఇల్లు, ఆస్తిపాస్తులు మొత్తం అంతా ఏమైపోయినాయి? వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళ దగ్గర ఉన్న పశువులు, వాళ్ళకున్న ఇంట్లో సామాన్లు, కొన్నిసార్లు ఇళ్లే కొట్టుకెళ్ళిపోతుంది. దేవుని పైన మనము ఆధారపడాలి. కానీ ఈజీగా మనం కలిగి ఉన్న వాటి మీదకి వెళ్ళిపోతుంటది మన దృష్టి. అది మన బలహీనత. కానీ అట్లా కాదు. అంటే ఇక్కడ అనుదిన ఆహారం అనేది చాలా బేసిక్ థింగ్ కదా. ఎందుకు అంత చిన్న విషయం గురించి మనకు ప్రార్థించడానికి మనకేమనిపిస్తాయి? చాలా ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి కదా ప్రార్థన చేయాలంటే. మరి ఇంత బేసిక్ థింగ్ గురించి ప్రార్థించమని ఎందుకు నేర్పిస్తున్నాడు అని అంటే, అంత చిన్న చిన్న అవసరాల విషయంలో కూడా నువ్వు ఆయన పైన ఆధారపడటం నేర్చుకో అని చెప్తున్నాడు ఆయన. నీ దగ్గర ఉన్న వాటి మీద కాదు నువ్వు నమ్మకం ఉంచాల్సింది ఎవరిపైన? దేవుని యందు. ఆయన పైన ఆధారపడటం నేర్చుకోవాలి. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామంటే ఆహారం కోసం, కేవలం ఆహారం కోసం కాదు. అది ఆ ఆహారం లేకపోతే మనం బ్రతకలేము కదా. ఆయన మనకి ఏమిస్తున్నాడు? ఆయుష్ ఇస్తున్నాడు, మన దినాలను పొడిగిస్తూ ఉన్నాడు. ఇంకా అందుకు కూడా మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఇంకొక విషయం, మనం ఆహారం కోసం ఆయనను అడగాలి, ఆయన పైన ఆధారపడాలి. ఎందుకంటే తిని తృప్తి పొంది నిద్రపోవడం కోసం కాదు. ఎందుకు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం కోసం. దానికోసం నేను బ్రతకాలి, దానికోసం నేను తినాలి, దానికోసం నాకు ఆహారము ఇవ్వు ప్రభు అని మనము ప్రార్థించాలి. కుటుంబంలోని సెకండ్ది, ఫస్ట్ది ఏంటి? ప్రొవిజన్. రెండవది పార్డన్, పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థించాలి. 4వ వచనం చూడండి. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము. ఆహారం లేకుండా ఎట్లయితే బ్రతకలేమో, పాప క్షమాపణ లేకుండా మన ఆత్మ రక్షించబడే అవకాశం కూడా లేదు. క్రీస్తు యేసునందు విశ్వాసమైన మనం ఆయన ఒక్కసారే చేసిన బలి అర్పణ ద్వారా మన ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రపరచబడ్డాం. ఆయనను మళ్ళీ మనం ఏమవుతుంటామో? పర్ఫెక్ట్ అయిపోయినామా రక్షించబడినప్పుడు? కాదు. మళ్ళీ పాపంలో పడిపోయే అవకాశం ఉంది, పడిపోతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి రావాలి, మన పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కొరకు వేడుకోవాలి. నేను నా తండ్రికి పుట్టాను కనుక నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయనకు వ్యతిరేకంగా నడుచుకున్నా అంటే నా తండ్రికి నాకు ఇష్టం లేని పని, ఒక పని చేయొద్దని చెప్పాడు, అయినా నేను చేశాను, ఆయనకు నచ్చలేదు. అది ఆయన దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పలేదు, నన్ను క్షమించమని అడగలేదు, ఆయన నన్ను క్షమించలేదు. మళ్ళీ మునుపట్లాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఆ రిలేషన్షిప్ అంతకు ముందు ఉన్నంత హెల్దీగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. అలాగే మన పరమ తండ్రితో కూడా మనం ఆయనకి ఇష్టం లేకుండా ఆయన ఆజ్ఞకు అతిక్రమించి పాపంలో మనం నడుచుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ కొరకు వేడుకోకుండా, క్షమాపణ పొందుకోకుండా తిరిగి ఆయనతో మునుపట్లాగా మనం ఎట్లా సంబంధం కలిగి ఉండగలుగుతాము? మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించమంట. అంటే ఇది కొంచెం మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంది. దీన్ని మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని అనే మాటకి ఇది డబ్బుల గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి, కానీ కాదు.
మాకు వ్యతిరేకంగా నడుచుకున్న వారిని, మాకు నష్టం కలగజేసిన వారిని, మా ఎడల తప్పుగా నడుచుకున్న వారిని మేము ఏం చేసాము? క్షమించాము. మేము క్షమించాము కాబట్టి దీన్ని బట్టి, మా క్రెడిట్ని బట్టి నువ్వు మమ్మల్ని క్షమించు అని మనం ఏం చేస్తున్నావు? డిమాండ్ చేస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది చదివిన వెంటనే. మేము ఒక పని చేసాము, మేము ఒకటి చేసాము, ఏం చేసాము? క్షమించాము. కాబట్టి మేము క్షమించాం కాబట్టి నువ్వు కూడా క్షమించాలి, అంటే మేము ఇది చేసాం కాబట్టి నువ్వు అది చేయాలి అని మనం దేవుని ఏమైనా డిమాండ్ చేస్తున్నామా? క్షమాపణని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నామా అంటే అస్సలు కాదు. ఇది మీకు బాగా అర్థం కావడం కోసం ఇక్కడ ఎవరి ప్రార్థన చేయాలి అసలు అని యేసు ప్రభువారు ఎవరికి నేర్పిస్తున్నాడు? శిష్యులకు నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు శిష్యులకు ఉండేటువంటి మనస్సు ఏంటంటే, వాళ్ళు పొరుగు వారిని, తోటి వారిని క్షమించే మనస్సు, హృదయం కలిగి ఉంటారు. మీకు అర్థమైంది కదా? యేసుక్రీస్తు శిష్యులకి, క్రైస్తవులకి ఎట్లాంటి మనసు ఉంటుంది? పొరుగు వారిని క్షమించే మనసు ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పక్కన వాళ్ళ పట్ల బాగా ద్వేషము, కోపము, అసూయ, పగ లోపల పెట్టేసుకున్నాడు. క్షమించే మనసు అస్సలు లేదు. ఇప్పుడు అటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని ఎట్లా అడుగుతాడు? మీకు అర్థమైందా? ఇది అవిశ్వాసి కాంటెక్స్ట్ కాదు. ఒక అవిశ్వాసి, దేవా నేను పలానా వాడిని క్షమించాను కాబట్టి నువ్వు కూడా నన్ను క్షమించాల్సిందే. విశ్వాసి, ప్రభువా నీవు నాలో చేసిన కార్యాన్ని బట్టి, నీవు నన్ను తిరిగి జన్మింపజేసిన దాన్ని బట్టి, నీవు నన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టి నేనేం చేస్తున్నాను? నాతో ప్రభువాన్ని నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించు ప్రభువా. దేవునితో మనకున్న సంబంధము ఎంత యథార్థమైనదో నీ తోటి వారితో నీకున్న సంబంధాన్ని బట్టి చెప్పొచ్చు, నీ కుటుంబ సభ్యులతో నీకున్న సంబంధాన్ని బట్టి చెప్పొచ్చు, నీ సంఘస్థులతో నీకున్న సంబంధాన్ని బట్టి చెప్పొచ్చు. ఒకవేళ నువ్వే కనుక నీ పొరుగు వారిని, నీ తోటి వారిని క్షమించలేని స్థితిలో నీవు ఉంటే అప్పుడు నువ్వు యేసుక్రీస్తు శిష్యుడివేనా అని నీవు పరిశీలించుకోవాలి. ఒకవేళ నీ తోటి వారిని, సంఘంలోని వాళ్ళు ఎవరైనా, నీ కుటుంబంలోని వాళ్ళు ఎవరైనా, పక్కన వారిని క్షమించలేని స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా ప్రభువా, వాళ్ళు తమ తోటి వారిని క్షమించగలిగే మనసు వాళ్ళకి ఈ ప్రభువా అని వాళ్ళ గురించి కూడా మనము ప్రార్థించాలి. చివరిగా థర్డ్ది ప్రొటెక్షన్. మమ్మల్ని శోధనలోకి తేకుము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఒక్క నిమిషం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము పేజ్ నంబర్ 210, 13-14 వచనాలు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన శోధింపబడనేరడు, ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధించబడితే దేవుని చేత శోధించబడుతున్నానని అనొద్దు. స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. అంటే దేవుడు ఎవరిని శోధించాడు కదా. మరేంటి ఇట్లా ప్రార్థన చేయమంటున్నారు మమ్మల్ని శోధనలోకి తేకుము అని? ఆయన ఎవరిని శోధించినప్పుడు, అర్థమవుతుందా మీకు? ఆయన ఎవరిని శోధించినప్పుడు మమ్మల్ని శోధనలోకి తేకుము అని ఎందుకు ప్రార్థన చేయడం? ఇంకా ప్రశ్న అర్థమైందా? దేవుడు ఎవరినైనా శోధిస్తాడా? దేవుడు ఎవరిని శోధించినప్పుడు మమ్మును శోధనలోకి తేవద్దు అని ఆయనను ఎందుకు అడగడం? ఇంకా సో దీన్ని కూడా కొంచెము అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా. దేవుడు శోధించడు కానీ మనం శోధించబడి పాపములో పడకుండా మమ్మల్ని తప్పించుము, మమ్మల్ని భద్రపరచుము అని మన ప్రార్థన. కొన్నిసార్లు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ఒకవేళ నేను శోధనలో పడి లేదా పాపము చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ప్రభువా ఆ శోధనను జయించగలిగే శక్తి నాకు అనుగ్రహించు. లేదు నేను జయించలేనంత గొప్పగా ఆ శోధన ఉన్నప్పుడు, ప్రభువా అటువంటి పరిస్థితే తీసుకురావద్దు, అటువంటి పరిస్థితులు అసలు నన్ను ఉంచొద్దు అనేది మన ప్రార్థన. ఏ విధము చేతనైనా మనము పాపములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా మమ్మల్ని భద్రపరచుము, ప్రొటెక్టర్స్
అనేది మన ప్రార్థన. మమ్మును మమ్మును అని అంటున్నాడు ప్రతిసారి. అందుకే నేనేమంటున్నాను, మమ్మును అన్నప్పుడు మా కుటుంబంలో ఉన్న విశ్వాసులందరినీ, మా సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ, నీ బిడ్డలైనటువంటి వాళ్ళందరినీ. జోయానే షెల్టర్ అనే ఒక బైబిల్ ట్రాన్స్లేటర్ ఫిలిప్పైన్స్లో ఒక ట్రైబల్ పీపుల్ మధ్యలో ఆవిడ పరిచర్య చేస్తోంది. వారికి ప్రార్థన చేయడం రావట్లేదంట. కాబట్టి ఆమె ఏమని ప్రార్థించడం మొదలుపెట్టిందంటే, ప్రభా ఏం చేసైనా వీరికి ప్రార్థన చేయడం నేర్పించు ప్రభా, ఎట్లయినా వీళ్ళు నేర్చుకోవాలి అని ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఒక నెల రోజుల తర్వాత ఆమె ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయ్యి దాదాపుగా ఆమె డెత్ బెడ్ మీదకి వెళ్ళినంత పని అయింది. ఈ సంఘటన తెలుసుకున్న ట్రైబల్ పీపుల్ ఎంతో ఆసక్తితో ప్రార్థించడం మొదలుపెట్టారంట. ఏమని ప్రార్థించడం మొదలుపెట్టారు తెలుసా? ప్రభువా ఆమె ప్రాణం పోనీయకు, ఎందుకంటే ఆమె మా భాషలోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం ఇంకా పూర్తి కాలేదు, కాబట్టి ఆమెను ఇంకా నువ్వు బ్రతికే ఉంచు, మాకు మా భాషలోకి బైబిల్ కావాలి అని ప్రార్థించడం మొదలుపెట్టారంట. ఎట్లా ప్రార్థించడం మొదలుపెట్టారు? దేవుని రాజ్యానికి సంబంధించిన సంగతులతోటి ప్రార్థించడం వాళ్ళు మొదలుపెట్టారు. అండ్ దేవుడు వాళ్ళకి నేర్పించాడు. ఈ కథ విన్న తర్వాత మనం భయపడాలన్నమాట. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన సమయం, అవకాశము. ప్రభువా ప్రార్థించడం నేర్పమని శిష్యులతో కూడా చెప్తూ వాళ్ళతో కలిసి నువ్వు నేర్చుకుంటే మంచిది, లేకపోతే దేవుడు కొన్ని పరిస్థితులు తీసుకొస్తాడు, అప్పుడు ప్రార్థన తప్ప వేరే గత్యంతరం ఉండదు నీకు. ఆయనకి ఎవరెవరికి ఎట్లా నేర్పించాలో ఆయన బాగా తెలుసు. ఆయన పైన పడడం ఎట్లా నేర్పించాలో ఆయనకు తెలుసు. ప్రభువు నేర్పించిన విధంగా ప్రార్థించడం నేర్చుకుంటే మన దృష్టి అంతా తండ్రి ఉద్దేశాలపైన, ఆయన నామము పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యము రావాలని, ఆయన మహిమ పరచబడాలని, ఆ తర్వాత మన కుటుంబ అవసరతలపైన దృష్టి పెట్టాలి. మన పోషణ కోసం, మన పాప క్షమాపణ కోసం, రక్షణ కోసం, మన భద్రత కోసం ప్రార్థించాలి. అది కూడా మనము మన కుటుంబము సంతోషంగా సుఖంగా ఉండడం కోసం కాదు, కానీ అల్టిమేట్ గా తండ్రి ఉద్దేశము నెరవేర్చబడినట్లు నాకు ప్రార్థించుట నేర్పుము ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచి నాతో పాటు ప్రార్థించండి.